హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ బిఎన్ఆర్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ప్రధాన అంశం ఏమంటే, చాలామంది నేటి సొసైటీలో మహిళలు ఎక్కువగా స్నేహం, ప్రేమ, ఆ తర్వాత మోసానికి గురవుతున్నారు. మేము తరచుగా చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా అంటే, చాలా వరకు మహిళలను ముందుగా స్నేహం పేరుతో పరిచయం చేసుకొని, ఆ తర్వాత ప్రేమ పేరుతో వారికి దగ్గరవుతూ వారి వ్యక్తిగత వివరాలను సేకరించి, ఆ తర్వాత వారి పర్సనల్ ఫొటోస్ మరియు వీడియోలను సేకరిస్తూ డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ ఈ విధంగా మహిళను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నటువంటి ఎన్నో తరుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి మహిళకు మేము చెప్పేది ఒకటే: ఎవరైనా సరే స్నేహంతో పరిచయమై ఆ పరిచయాన్ని ప్రేమ వైపుగా దారితీస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని, మీ ఆలోచనలను గౌరవిస్తున్నారు, మీకు భవిష్యత్తు మొత్తం వారే అని పొరపాటు పడవద్దు. ముందుగా స్నేహంతో పరిచయమై ప్రేమగా మారి మీ వ్యక్తిగత వివరాలను సేకరించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంచే అటువంటి విధవలు కూడా చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. ఆ తర్వాత మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తూ పెళ్ళికి నిరాకరిస్తూ మిమ్మల్ని దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో దూషించి సూసైడ్ వైపు కూడా వెళ్ళే విధంగా చేస్తారు. కాబట్టి అటువంటి సమస్యలు ఎదురైతే ముందుగా మీరు సూసైడ్ థాట్స్ లాంటివి చేసుకోకుండా మీ కుటుంబ సభ్యులకు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించండి. ఆ తర్వాత పోలీసు వారి సహాయం తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు చేసే భయాలకు భయపడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరు జెన్యూన్గా ఉన్న అవతలి వ్యక్తి కేవలం మిమ్మల్ని మోసం చేయాలనే మోసపూరితమైనటువంటి ఆలోచన ద్వారానే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ప్రతిరోజు మెసేజ్ చేస్తూ నువ్వే నా సర్వస్వం, నీకోసమే నేనున్నాను, నీవు లేకపోతే నేను లేను వంటి మాటలు ఎన్నో చెబుతూ మిమ్మల్ని మోసం చేయాలనుకుంటూ చేసే ఆలోచనలు చేస్తే మీకు ఏ చిన్న అనుమానం కలిగినా వెంటనే వారికి దూరంగా ఉండండి. అదేవిధంగా మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి మీ జీవితం నాశనం కాకుండా చూసుకోండి. మరో ముఖ్య విషయం ఏమంటే, ఈ వీడియో ప్రతి మహిళకు షేర్ చేసే విధంగా చూడండి. ఈ ఒక చిన్న ఆలోచన మరొక మహిళ జీవితాన్ని కాపాడే అవకాశం ఉంది. కాబట్టి మోసపోయామనిపిస్తే బాధపడుతూ, భయపడుతూ ఏదైనా చేసుకోవాలనే సూసైడ్ కానీ లేదా ఇంకేదో అనే ఆలోచనలు లేకుండా అన్ని థాట్స్ వదిలేసి మీకు జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకుండా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ బిఎన్ఆర్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ప్రధాన అంశం ఏమంటే, చాలామంది నేటి సొసైటీలో మహిళలు ఎక్కువగా స్నేహం, ప్రేమ, ఆ తర్వాత మోసానికి గురవుతున్నారు. మేము తరచుగా చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా అంటే, చాలా వరకు మహిళలను ముందుగా స్నేహం పేరుతో పరిచయం చేసుకొని, ఆ తర్వాత ప్రేమ పేరుతో వారికి దగ్గరవుతూ వారి వ్యక్తిగత వివరాలను సేకరించి, ఆ తర్వాత వారి పర్సనల్ ఫొటోస్ మరియు వీడియోలను సేకరిస్తూ డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ ఈ విధంగా మహిళను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నటువంటి ఎన్నో తరుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి మహిళకు మేము చెప్పేది ఒకటే: ఎవరైనా సరే స్నేహంతో పరిచయమై ఆ పరిచయాన్ని ప్రేమ వైపుగా దారితీస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని, మీ ఆలోచనలను గౌరవిస్తున్నారు, మీకు భవిష్యత్తు మొత్తం వారే అని పొరపాటు పడవద్దు. ముందుగా స్నేహంతో పరిచయమై ప్రేమగా మారి మీ వ్యక్తిగత వివరాలను సేకరించి
మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంచే అటువంటి విధవలు కూడా చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. ఆ తర్వాత మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తూ, పెళ్ళికి నిరాకరిస్తూ, మిమ్మల్ని దుర్భాషలాడుతూ, అసభ్య పదజాలంతో దూషించి, సూసైడ్ వైపు కూడా వెళ్ళే విధంగా చేస్తారు. కాబట్టి అటువంటి సమస్యలు ఎదురైతే ముందుగా మీరు సూసైడ్ థాట్స్ లాంటివి చేసుకోకుండా మీ కుటుంబ సభ్యులకు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించండి. ఆ తర్వాత పోలీసు వారి సహాయం తీసుకోండి. ఎందుకంటే ఆ వాళ్ళు చేసే భయాలకు భయపడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరు జెన్యూన్‌గా ఉన్న అవతలి వ్యక్తి కేవలం మిమ్మల్ని మోసం చేయాలనే మోసపూరితమైనటువంటి ఆలోచన ద్వారానే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ప్రతిరోజు మెసేజ్ చేస్తూ "నువ్వే నా సర్వస్వం, నీ కోసమే నేనున్నాను, నీవు లేకపోతే నేను లేను" వంటి మాటలు ఎన్నో చెబుతూ మిమ్మల్ని మోసం చేయాలనుకుంటూ చేసే ఆలోచనలు చేస్తే మీకు ఏ చిన్న అనుమానం కలిగినా వెంటనే వారికి దూరంగా ఉండండి. అదేవిధంగా మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి మీ జీవితం నాశనం కాకుండా చూసుకోండి. మరో ముఖ్య విషయం ఏమంటే, ఈ వీడియో ప్రతి మహిళకు షేర్ చేసే విధంగా చూడండి. ఈ ఒక చిన్న ఆలోచన మరొక మహిళ జీవితాన్ని కాపాడే అవకాశం ఉంది. కాబట్టి మోసపోయామనిపిస్తే బాధపడుతూ, భయపడుతూ ఏదైనా చేసుకోవాలనే సూసైడ్ కానీ లేదా ఇంకేదో అనే ఆలోచనలు లేకుండా అన్ని థాట్స్ వదిలేసి మీకు జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకుండా